కృష్ణా జిల్లా ఆవనిగడ్డ ఆర్టీసీ డిపోలో హైర్ బస్సు డ్రైవర్ల నిరసనతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమల్లోకి వచ్చిన తర్వాత బస్సులో పెరిగిన రద్దీ కారణంగా ప్రయాణికులు తమపై దురుసుగా ప్రవర్తిస్తున్నారని, కొన్ని సందర్భాల్లో దాడులకు కూడా పాల్పడుతున్నారని ఆరోపిస్తూ హైర్ బస్ డ్రైవర్లు విధులను బహిష్కరించారు. దీంతో డిపో పరిధిలో దాదాపు 40 బస్సులు నిలిచిపోగా తెల్లవారుజాము నుంచే ప్రయాణికులు బస్సుల కోసం నిరీక్షించాల్సిన పరిస్థితి ఏర్పడింది. సమస్య పరిష్కారానికి అధికారులు యాజమాన్యంతో చర్చలు జరుపుతున్నట్లు డిపో మేనేజర్ తెలిపారు. మాకేమవుతుందంటే బళ్ళు ఈ మధ్య ఫ్రీ బస్సులు పెట్టినాక బాగా ఇబ్బంది అవుతుంది. ఆ సీటింగ్ మించి అధికంగా ఇస్తున్నారు. అక్కడికి మేము రిస్క్ లేకుండా డ్యూటీలు చేస్తున్నాం. మామూలుగా సీటింగ్ అయితే 50-56 మంది అండి. మేము 100 పైన దాకా ఎక్కిస్తున్నాం. ఒక్కోసారి 100 అవుతున్నారు, 100 లోపు అవుతున్నారు, 100 పైన అవుతున్నారు. అయినా సరే రిస్కులు పడి డ్యూటీలు చేస్తున్నాం. ఇంకోటి ఏంటంటే బళ్ళు లేవని 20 నిమిషాల గ్యాప్లో ఉన్న బళ్ళు తీసుకెళ్లి అరగంటలో పెట్టారు. బండికి ఒకసారి గంట గ్యాప్ వస్తుంది. అయినా సరే రిస్కులు పడి డ్యూటీలు చేస్తున్నాం. ఇంకా ఏమవుతుందంటే బండి స్టాండింగ్ అయిపోయి ఫుల్గా 100 మంది ఎక్కినా సరే వెళ్తుంటే ఆ బళ్ళు వేసుకొచ్చి మా మీద రుబాబు చేసి బళ్ళు ఎందుకు ఆపలేదని గొడవలు చేసి బళ్ళ నుంచి లాగి కొడతాకి ప్యాసింజర్లు బళ్ళు అడ్డం పెట్టి రన్నింగ్లో బండికి బళ్ళు అడ్డం పెట్టేసి నానా ఇబ్బందులు పెడుతున్నారు. అదే రాత్రి బళ్ళు ఆపినప్పుడు మాట్లాడితే ఇప్పుడు ఎస్ఐ గారు అన్నారు, మీ చేపకపోతే మానేసి ఇళ్ళకాడ కూర్చోండి అన్నారు. సరే మేము అలాగే కూర్చుంటాం సార్, ఇళ్ళకాడే కూర్చుంటాము. రేపు నుంచి మేము డ్యూటీలు రావాలి సార్. ఈరోజు డ్యూటీలు అయిపోయింది సార్. ఎద్దనపూడి రిక్వెస్ట్ స్టాప్ దగ్గర బస్సు ఆపలేదని చెప్పేసి మొన్న సోమవారం నా మీద కంప్లైంట్ ఇచ్చారు. డిఎం గారు పిలిచి నాకు ఆ రోజున నన్ను పిలిచి మీరు ఇలా ఆపకుండా వెళ్తే బాగోదని చెప్పేసి నన్ను క్లాస్ బీకి వెళ్ళారు. నిన్న నేను 6:30 గుడివాడ డ్యూటీ చేస్తుంటే నిన్న పొద్దున కూడా ఆపలేదని చెప్పేసి కంప్లైంట్ ఇచ్చారు. దానికి నిన్న సాయంత్రం నా బస్సులో వచ్చి వాళ్ళిద్దరూ అక్కడ నా బస్సులో 100 మంది ఉన్నా కానీ వాళ్ళ స్టేజీ ముందర ఆగలేదని చెప్పేసి కొంచెం ముందర తీసుకొచ్చి ఆపానని చెప్పి వాళ్ళ తరపున వాళ్ళని తీసుకొచ్చి రాత్రి నన్ను డోర్లోంచి లాగి కొట్టబోయారు. ఇదేంటని చెప్పి ప్యాసింజర్లు అడిగేసరికి ఆగి వెళ్ళిపోయారు. ఈలోపు కూచిపూడి ఎస్ఐ గారు వచ్చేసి నువ్వు ఆపరేటర్ ఎయిర్ బండ్ డ్రైవర్ గాడివి, నీ వల్ల ఇంతమంది జనాలు ఇబ్బంది పడాలని చెప్పేసి ఆయన నోటుకు వచ్చినట్టు ఆయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు. మా డిఎం గారికి ఫోన్ చేస్తే మీరు అక్కడ కాదు, అక్కడ ఆపటం పద్ధతి కాదు, మీరు అక్కడ నుంచి వచ్చి కూచిపూడి స్టేషన్లో కంప్లైంట్ పెట్టండి అని చెప్పేసి కూచిపూడి స్టేషన్ దగ్గరికి వచ్చినా కూడా కూచిపూడి ఎస్ఐ గారు అలాగే స్పందించాడు.